ఏటి పద్మనాభం గారు కట్టుకుని వచ్చినారు. ఏటి విషయాలు? గత సంవత్సరం కరువు, ఈ సంవత్సరం కరువు. కరువుతో జనం ఇలా అల్లాడుతుంటే మీరేమో శిస్తులు కట్టమని దొండోరా వేపిస్తారా? శిస్తులు కట్టకపోతే భూములు జప్తు చేపిస్తారా? ఏమిటండి అన్యాయం? పద్మనాభం గారు, ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. అంతా రాజుగారి ఆజ్ఞ. ఆయన ఏడు చెప్తే చేయడమేనా పని. రాజుగారికి ఎలా తెలుస్తుందండి? పంటలు పోయినాయి అనే సంగతి చెప్పాల్సింది మీరు కదా. ఎడ్ నుంచి వస్తున్న నీరంతా రాజుగారు సేరీకి వదిలేస్తున్నారు. కింద పొలానికి వదిలితే కదా మేము పంటలు పండిస్తాము, శిస్తులు కడతాము. గట్నేరు ముందు రాజుగారి సేరీకి వెళ్ళకుండా నీ పొలంకి వస్తుంది. అయినా నీకు శిస్తు కట్టమని రాజుగారు పొలమించినందుకు కానీ నువ్వు పండించి కడతావనా? ఎంతకు ఏడంటారు నాయుడు గారు? ఊర్లో ఉండమంటారా బయటకు వెళ్ళిపోమంటారా? రే సింహాద్రి, గత సంవత్సరం నీ శిస్తు కట్టలేదు. పోల్నా అని పలుకుందా నీ కుమ్మలు మొలిసినాయి కదా. ఈ సంవత్సరం ఉంది, గత సంవత్సరం ఉంది, కలిపి 3 రోజుల్లో కట్టుకుపోని సంగతి తెలుసు. మీ నాన్న ఉన్నప్పుడు ఇన్ని ఇబ్బందులు లేవు, మీరు వచ్చాక ఇన్ని ఇబ్బందులు వచ్చాయి. అప్పుడు పెద్ద రాజు, ఇప్పుడు చిన్న రాజు, ఇలాగే ఉంటది. ఎంతకీ మీరు శిస్తు వసూలు ఆపుతారా ఆపరా? ఏది ఏమైనా పద్మనాభం గారు, గత సంవత్సరం శిస్తు ఈ సంవత్సరం శిస్తు కలిపి కట్టాల్సిందే. కట్టకపోతే భూమి జప్తు చేయడం జరుగుతుంది. ఎవడికి ఎంత గుండె ధైర్యం ఉందో రమ్మని భూమి మీదకి చూద్దాం. ఇక మీ ఇష్టము, ఇందులో నా ప్రమేమేమీ లేదు. దయచేసి మీరు బయలుదేరండి. ఇదంతా చూస్తుంటే పెద్ద ఉపద్రవం వచ్చినట్టు ఉంది. మిత్రులారా, నిన్న మనం నాయుడుతో మాట్లాడినప్పుడే జమీందారీ ఆలోచన ఏ విధంగా ఉందో మనకు అర్థమైంది. ఈ మందసా జమీన్లో ముఖ్యంగా మన రైతాంగ గ్రామాల్లో కరువు విలయతాండం చేస్తుంది. మనం ఎలాగా శిస్తులు కట్టలేం. శిస్తులు కట్టకపోతే వేరే వాళ్ళకు భూములు బదలాయించే చట్టమే ఈ బేదాకాలు. ఈ బేదాకాలకు వ్యతిరేకంగా మన గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి మన రైతుల్లో చైతన్యం తేవాలి. ఆ చైతన్యం తేవడం కోసం మనం అందరము ఒకే తాటిపై నడవాలి. అన్ని గ్రామాల్లో విస్తృతంగా పర్యటన చేయాలి. అందుకోసం అది ఎలా ముందుకెళ్లాలనే విషయం మన శ్యాంబాబు గారు మాట్లాడతారు. మనం గ్రామాల్లో 3 బృందాలుగా ఏర్పడి పద్మనాభం గారి ఆధ్వర్యంలో ఒక బృందం, నా ఆధ్వర్యంలో ఒక బృందం, గౌతలచ్చన్న గారి ఆధ్వర్యంలో మరో బృందంగా ఏర్పడి గ్రామాల్లో పర్యటించి మనం ఈ సంఘం ద్వారా ఉద్యమాన్ని బలోపేతం చేయాలని నా అభిప్రాయం. 3 బృందాలుగా వెళ్లడం వల్ల ప్రజల్లో నమ్మకం కలిగించలేము. అందరము కలిసి ఒకే బృందంగా వెళ్లడం ద్వారా రైతుల్లో నమ్మకము కలుగుతుంది. మన వెంట రైతులు కూడా వస్తారనేదే నా అభిప్రాయం. కృష్ణం గారు చెప్పిందే బాగుంది, అదే చేద్దాం. అలాగే చేద్దాం. ఒక బృందంగానే వెళ్దాం. రేపటి నుంచే పని ప్రారంభిద్దాం. వాళ్ళగున్నమ్మా మీ అయిపోతండి. గున్నమ్మ, మాధవ్ వస్తాడో రాడో తెలీదు, అసలు ఉన్నాడో లేదో తెలీదు. ఎంతకాలమని అమ్మ అలా ఎదురు చూస్తాం. కొర్లకోట నుంచి ఒక మంచి సంబంధం వచ్చింది, ఖాయం చేసేద్దాం అనుకుంటున్నాను. అమ్మ గొన్నమ్మ, ఏటెక్కడ కూకోయా నువ్వు? రాత్రితో అన్నాననే రాయమ్మా. అమ్మా లేగమ్మా, రాయమ్మా రాయమ్మా. కూకోయమ్మా, ఎక్కడ కూకోయమ్మా. అమ్మా, రాత్రి మాటలకు బాధపడుతున్నావా? చూడమ్మా, ఏ తండ్రి అయినా తన కూతురికి పెళ్లి చెయ్యాలని, పిల్లా పాపలతో చూడాలని, సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటాడమ్మా. నేను కూడా తండ్రినే కదమ్మా, అందుకే అలాగా అన్నానమ్మా. బాధపడకమ్మా, నీకిష్టం లేని పని నేనేటి చెయ్యను. మాధవ్ మీద నువ్వు ఎంత పేనం పెట్టుకానో నాకు తెలుసమ్మా. మాధవ్ వచ్చిన వరకు సూతమమ్మా. ఏడకమ్మా, బాధపడకు, నా అమ్మవు కదా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.